రాజును గురించి మనం ఇప్పుడే చదివాము. దేవుడు తనను రాజరికంలోకి తీసుకొచ్చాడు. రాజరికం అంటే ఏంటంటే రాజు దగ్గర ఉన్న ఏమంటారంటే ఆ రాజ్యంలో ఉన్న ధనము, ఆ రాజ్యంలో ఉన్న వెండి, బంగారము, విలువైన వస్తువులు అన్నీ కూడా ఖజానా అంటారు కదా. రాజుగారి ఖజానాలో ప్రతిదీ ఉంటుంది. సో రాజుకి ఏమనిపిస్తుంది అంటే యూజువల్గా నాకు ఇంకేం కావాలి అనిపిస్తుంది. నాకు ఇంకేం కావాలి, ఒక మనిషికి ఏం కావాలి, కావాల్సినవన్నీ నా దగ్గరే ఉన్నాయి కదా అనే ఒక అనుభవము ఖచ్చితంగా రాజులకు వస్తుంది. కానీ హిజ్కియా రాజును గురించి చెప్పబడిన మంచి మాట, దేవుడు అతన్ని ఆశీర్వదించి అధికారంలో ఉన్నత స్థితిలో పెట్టిన తర్వాత దావీదు వలె మరి హృదయపూర్వకంగా నీతిని అనుసరించాడంట. రెండవది, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. 6వ వచనం చూడండి, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. 3వదిగా ఇతని గురించి వ్రాయబడిన మాట, దేవుని హత్తుకొని జీవించాడంట. హల్లెలూయా. హగ్ ఎవరికి ఇస్తామండి? మన బిడ్డలకి మనము, లేకపోతే నా వారు అనిపించినప్పుడే హత్తుకొనే అనుభవం ఉంటుంది. ఇక్కడ హిజ్కియా దేవుని హత్తుకొని జీవించిన వ్యక్తి. విశ్వాసలంగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కొంతమంది ఎట్లా ఉంటుందంటే, ఆదివారం వచ్చి దేవునికి కనబడి దూరం నుండి ఒక నమస్కారం పెట్టి ఒక దండం పెట్టుకొని అంటారు కదా, ఇలా వెళ్తా చాలామంది చేస్తూ ఉంటారు. కొన్ని పుణ్యక్షేత్రాలు లేదంటే కొన్ని గుళ్ళు కనబడినప్పుడు బయట నిలబడి ఇలాగా వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ మనసులో ఏమన్నా ఉంటే దేవుడికి చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు అలా నువ్వు దూరం నుండి ఆయన వెంబడించాలని ఎప్పుడు కోరుకోవట్లా. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ వెన్ వీ ఫాలో హిమ్ ఫ్రమ్ అ డిస్టెన్స్. దూరం నుండి దేవుని వెంబడిస్తా, దూరం నుండి దేవుని చూస్తా, దేవుడు ఇలాగేమో అలాగేమో అని ఊహాగానాలతో ఉండడం దేవుని ఇష్టం కాదు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన దగ్గరకు మనం రావాలని, ఆయనను హత్తుకొని జీవించాలని. హల్లెలూయా. కొన్నిసార్లు మా పిల్లలు ఒకేసారి ముగ్గురు ఒకటే నేను వాళ్ళకి చేయాలని ఆశపడతాను. ముగ్గురు నా ఒళ్ళో కూర్చోవాలనుకుంటున్నాను. నేను అంటాను, నాకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. ఐ విష్ ఐ హ్యాడ్ మోర్. నాకు ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మా పిల్లలు తినిపించమంటారు. నాకు 2 చేతులు పనిచేయవు కదా, కుడి చేతితోనే తినిపిస్తాం. సరే, మా చిన్న పిల్లలు ఇద్దరికి తినిపిస్తా ఉన్నాయి. ఇటు ఒక పాపను అటు ఒక పాపను పెట్టుకొని తినిపిస్తూ ఉంటే మా 2వ పాప అంటుంది నాకే తినిపించు మమ్మీ అంటుంది. 3వ పాప అంటుంది నాకే తినిపించు మమ్మీ అంటుంది. ఇంత లోపల మా 3వ అమ్మాయికి చాలా ఐడియాలు వస్తూ ఉంటాయి. తను అనింది, మమ్మీ నీలాగే 2 మమ్మీలు ఉంటే ఎంత బాగుండు, నాలాగే ఉండాలంట, మా ఇంట్లోనే ఉండాలంట, కొంచెం కూడా డిఫరెన్స్ ఉండకూడదంట. అప్పుడు నేను అక్కతో నిన్ను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా మమ్మీ, నాకు ఉంటావు అక్కకు కూడా ఉంటావు కాబట్టి అంటే డబుల్ యాక్షన్లో నేను ఉండాలన్నమాట కోరుకుంటా ఉంది. చూడండి, కొన్నిసార్లు ఎవరైనా ఒకరికి మనం దగ్గరగా ఉంటే ఇంకొకరికి ఉండలేము, అదే సమయంలో మనం దగ్గరగా ఉండలేము. కానీ మన దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే హీ కెన్ బి క్లోజ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అట్ ద సేమ్ టైం. నాకు దగ్గరగా ఉన్న దేవుడే మీకు దగ్గరగా ఉండేవాడు. నన్ను హత్తుకున్న దేవుడే మిమ్మల్ని హత్తుకునేవాడు. నన్ను ఆదరించే దేవుడే మిమ్మల్ని ఆదరించేవాడు. నాతో మాట్లాడే దేవుడే మీతో మాట్లాడేది. ఒకే సమయంలో ఒకే కాలంలో అందరితో చాలా దగ్గరగా ఉండగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే మన దేవునికున్న పేరేంటంటే నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా. ఎంత సమీపంగా ఉంటావయ్యా అంటే నువ్వెంత సమీపంగా కోరుకుంటావో అంత సమీపంగా నీకు. ఒకవేళ దేవుడు నీకు దూరంగా ఉన్నాడని నీకు అనిపిస్తుందంటే ఆయన నీకు దూరంగా జరిగిపోలా, నువ్వు ఆయనకు దూరంగా జరిగిపోయావు అనమాట. అర్థమవుతుందండి? కొన్నిసార్లు కొంతమందిని